వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను మీ కావ్య. రంగరాజన్. సో రంగరాజన్ మాట్లాడుకునే ముందు ఒకసారి చిలుకూరు బాలాజీ గురించి మాట్లాడుకుందాం. చిలుకూరు బాలాజీ గుడి, వీజా బాలాజీ కూడా అందరు గుడి ఎరకని 108 ప్రదక్షిణాలు చేస్తే మనం అక్కడ ఏం మొక్కుకున్న తీరుతుందని కూడా అందరికి కూడా నమ్మకం. ఇంకొకటి తెలియని విషయం ఏంది చిలుకూరు బాలాజీ గురించి అంటే, ఆ గుళ్ళ ఏడ కూడా హుండీలు కనిపించాయి. అంటే హుండీలు పెట్టి మనం వ్యాపారం చేయొద్దు అని సౌందరరాజన్ కొడుకు రంగరాజన్. సో ఫస్ట్ సౌందరరాజన్ చూసిండ్రనమాట ఆ టెంపుల్. సౌందరరాజన్ కొడుకే రంగరాజన్. సో రంగరాజన్ చేతిలోకి వచ్చినప్పటి నుంచి ఈ గుడి వ్యాపారం కాదు, అందుకని ఇక్కడ హుండీ ఉండొద్దు అనేది ఆయన కాన్సెప్ట్. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే రంగరాజన్ గురించి చాలా చెప్పొచ్చు. అంటే కేవలం దైవం, భక్తి, హిందూయిజంతో మాత్రమే కాదు, నాలెడ్జెస్ కూడా షేర్ చేయడం అండ్ దాంతోపాటు ప్రతి ఒక్క రీజన్ని ఒక సైంటిఫిక్గా చెప్పడం అనేది రంగరాజన్ స్టైల్ అని నేను చెప్తాను. సో ఒక్కసారి మనం చూస్తుంటే మనం గుళ్ళు ఉన్నామా, గుడి వరకు మాత్రమే కాదు, సమాజం పట్ల కూడా చాలా అవగాహన ఉంటుంది. సమాజంలో ఏం జరిగినా కూడా రియాక్ట్ అయ్యే పరిస్థితి. కోవిడ్ సమయంలో కూడా చాలామంది గుడికి వస్తుంటే రావద్దు అని ఒక మెసేజ్ ఇచ్చిన పర్సన్. ఇంకా చెప్పాలంటే ఇంకా మనకి ఈడ హైదరాబాద్లో లేదు, కానీ మనం పల్లెటూర్లకు పోతే ఎస్సీ ఎస్టీలపైన ఇంకా కూడా ఒక అకృత్యాలు జరుగుతాయి. ఇంకా వాళ్ళని గుళ్ళలో కూడా రానియని పరిస్థితి ఉంటాయి. సో వాటిపైన కూడా పోరాడిన మనిషి. అండ్ దాంతోపాటు హిందూయిజంని బతికించుకోవాలి అండ్ శబరిమలలో విమెన్ ఎంట్రీ రెస్ట్రిక్టెడ్గా ఒక వరల్డ్ వైడ్గా కూడా దీనిపైన ఇష్యూ చేసినప్పుడు కూడా తన వంతుగా తను ఒక గొంతు విప్పిన మనిషి రంగరాజన్. అండ్ తర్వాత నేను ఇందాక చెప్పినాగా పల్లెటూర్లలో కూడా ఇప్పటికీ వాళ్ళని గుళ్ళలకు రానియరు, లేదంటే భజన కార్యక్రమాలకు రానియరు, ఇంకా ఊరు బయట ఇల్లు ఉంటాయి. సో ఇట్లాంటివి తెలంగాణలో కూడా మస్తుగానే ఉన్నాయి. అట్లాంటి వాళ్ళందరికీ కూడా చెంపపెట్టు ఇంకో రంగరాజన్ చూసింటారు కదా, ఏకంగా ఆయన భుజాలపైనే ఈ పర్సన్ దళితుణ్ణి తీసుకెళ్ళి మరీ గుళ్ళో దర్శనం చేయించిన పరిస్థితి. సో మనమందరం ఒకటే, కులాల మతాలుగా ఎట్టి పరిస్థితుల్లో మనం విడిపోవద్దు అని చెప్పి. అండ్ దాంతోపాటు చిలుకూరు దగ్గరలో ఉండే కొన్ని దేవుడికి సంబంధించిన మాన్యంగా ఉండే భూములు కూడా వక్ఫ్ బోర్డు చేతికి చిక్కకుండా కాపాడిన మనిషి కూడా రంగరాజన్. ఇట్లా చెప్పుకుంటూ పోతే రంగరాజన్ గురించి చాలానే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడుండే సమాజంలో కావచ్చు, సొసైటీలో కావచ్చు, రంగరాజన్ ఇచ్చే చిన్న మెసేజ్కు కూడా చాలామంది డివోటీస్ కదిలి చిలుకూరు బాలాజీ ఆలయానికి వచ్చే పరిస్థితి ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంది అనంటే చిలుకూరు బాలాజీ గుడిలో జరిగిన గరుడ ప్రసాదానికి సంబంధించి గరుడ ప్రసాదం తీసుకుంటే సంతానం కలుగుతుంది అని ఒక్క మెసేజ్. అది ఎంత వాస్తవమో ఎంత అవాస్తవమో నాకైతే తెలియదు. కాకపోతే రంగరాజన్ ఇచ్చే మెసేజ్ ఎంతమంది కలిపిందంటే, ఆడేనో చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉంటే దానికి ఉండే సబ్వేస్ కావచ్చు, షార్ట్ కట్లు కావచ్చు, ఇంకా చెప్పాలంటే ఏకంగా నార్సింగ్ వరకు కావచ్చు, లేదంటే లంగారావు సర్కిల్ వరకు కూడా హెవీ టు హెవీ ట్రాఫిక్ జామ్. 2 గంటలు 3 గంటలు కాదు, దాదాపు 18 నుంచి 20 గంటల వరకు రోడ్ల మీద ట్రాఫిక్ ఆగిపోయింది. కిక్కిరిసే జనం. ప్రసాదం 100 మందికి అయితే లక్షలాది మంది వచ్చారు. అంటే ఆయన ఇచ్చే ఒక మెసేజ్ సమాజాన్ని ఎంతవరకు కదుపుతుంది అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్గా మాత్రమే నేను ఇష్యూని తీసుకుంటున్నాను. సో అట్లాంటి రంగరాజన్ పైన దాడి జరిగింది. సో రంగరాజన్ పైన ఎందుకు దాడి జరిగిండ్రు, ఎవరైనా భక్తులు చేసిర్రా అంటే కాదు, రామరాజ సంస్థకు సంబంధించిన వాళ్ళే ఆయన పైన దాడికి. సో ఒక హిందూ ఆలయం పైన వాళ్ళెందుకు దాడి చేసిర్రు అంటే, ఇగో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఒక బ్లాక్ డ్రెస్ కోడ్లో చూడడానికి మనం ఇన్ జనరల్గా అయితే స్వామి మాల వేసినప్పుడు ఇట్లా బ్లాక్ వేసుకుంటుంటారు కదా. సో ఇట్లాంటి బ్లాక్ వేసుకున్న ఒక రాడికల్ సంస్థ. సో ఇది ఏపీ రాజమండ్రిలో వీళ్ళు ఒక సంస్థ స్థాపించారు, రామరాజ్యం అని. సో ఇది ఒక రాడికల్ సంస్థ. ఈ రామరాజ్యం సంస్థ స్థాపించిన తర్వాత అసలు వీళ్ళ మోటో ఏంది అని అంటే వాళ్ళకు కూడా తెలియని అంత గందరగోళంగా చెప్పే పరిస్థితి, చెప్తే సిగ్గుపోయే పరిస్థితి. ఏంది తెలుసా అసలు వీళ్ళ మోటో? ఇప్పుడుండే కాన్స్టిట్యూషనే కాదు, కోర్టులలో న్యాయం లేదు, పోలీస్ స్టేషన్లో న్యాయం జరుగుతలేదు. ఇది వాళ్ళు చెప్పే ముచ్చట. సో అందుకనే రామరాజ్యం అనే సంస్థ స్థాపించి ప్రపంచంలో మొత్తంలో కూడా హిందూయిజం అండ్ దాంతోపాటు రామరాజ్యం స్థాపించడమే మా లక్ష్యం అని చెప్పుకుంటూ ముందుకు పోతున్నారు. రామరాజ్యం సంస్థకి వీళ్ళు చెప్పే సమాధానాలకి చిలుకూరు బాలాజీ ఆలయాన్ని కాపాడుతూ, ఆలయ మాన్యాన్ని కాపాడుతూ, సొసైటీలో ఒక మంచి ఉండే రంగరాజన్ పైన చేసే దాడికి ఏమైనా సంబంధం ఉందా? రామరాజ్యం అంటే ఏంది? సో ఎవ్వరికీ కూడా ఇప్పటికీ ఒక అన్నదమ్ముల రిలేషన్షిప్ ఎట్లుండాలి అంటే ఒక రాముని చూపిస్తారు, తండ్రి కొడుకుల రిలేషన్షిప్ ఎట్లుండాలి అంటే రాముని చూపిస్తారు. కానీ ఎక్కడ కూడా గొడవలు పోవడం, దాడులని ఎక్కడ కూడా రాముని చూపించడం. కానీ ఈ రామరాజ్య సంస్థ చేసిన పనులు ఇవాళ దాడులకు తెగబడ్డం ఎంత నీచంగా ఉందంటే, దట్టు రంగరాజన్ పైన చేసుడు అనేది చాలా హేమైన చర్య. అందుకని ప్రతి ఒక్కరు కూడా దీన్ని విమర్శించే పరిస్థితి. అయితే ఒక్కసారి మనం విహెచ్పి బజరంగ్ వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాళ్ళని. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దీన్ని అపోజ్ చేస్తున్నారు. సో ఒక్కసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఏమంటారు అనేది తెలుసుకుందాం.
హలో శివరమణ. అయితే అసలుకి ఏంది ఈ మీరు ఇప్పుడు ఈహా టీవీ ఫోన్ లైన్లో ఉన్నారు, అసలు ఏంది రంగరాజన్ గారి పైన దాడి ఏమంటారు అసలు? రంగరాజన్ గారి దాడి కేవలం ఒక వ్యక్తి పైన జరిగింది అని మేము అనుకోవట్లేము. ఇది దేవాలయ యొక్క అర్చకుల పైన దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఎంత ఇప్పటి వరకు హిందూ సంస్థల పనిచేస్తున్నటువంటి ఏ ఒక్కరు కూడా పూజారుల పైన అర్చకుల పైన దాడి చేసినటువంటి సంఘటనలు లేవు. దీంట్లో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. వీరరాఘవరెడ్డి అనే ఒక దొంగ అతను హిందూ ముసుగు వేసుకొని అమాయకులైనటువంటి పూజారులను టార్గెట్ చేస్తూ దాడులు చేయడం జరుగుతా ఉంది. నిన్న రంగరాజన్ గారి మీద ఏదో భగవద్గీత 2 శ్లోకాలు చదువుతూ అది వీడియో పెట్టి కొట్టినటువంటి వీడియోలు పెట్టకపోవడం, భయభ్రాంతులకు గురి చేసి డబ్బులు అడగడం ఇలాంటివి జరిగింది. వారితో కూడా నేను మాట్లాడాను. లింగరాజు గారితో కూడా మాట్లాడితే వారు కూడా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఇతని మీద నేను కార్యకర్తలకు అందరికి మెసేజ్ పంపాను. ఇతను ఎవరు, రామరాజ్యం అనే సంస్థ పేరు ఇంతకు ముందు ఎక్కడైనా ఉండేనా అని అడిగితే అతను రాజమండ్రి అని తెలియంది. అతను ఒక బ్లాక్ మెయిలర్ గా తెలియంది. ఎందుకంటే ఆ డ్రెస్ కోడ్ చూస్తే మనకు అర్థమవుతుంది స్పష్టంగా. నక్సలిజం లాగా డ్రెస్సులు వేసుకొని హిందూ మూసి వేసుకొని హిందూ సంస్థలు పనిచేస్తున్నటువంటి వ్యక్తులను ఒక వేరే తీరుగా మార్చడానికి ఒక రౌడీ వేషం వేసుకొని ఇలా దాడులు చేయడం అనేది ఏమైనటువంటి చర్య. ఇతను యూట్యూబ్ లో కూడా గతంలో విన్నాను. పేరు రాగానే యూట్యూబ్ లో చూశాను. అన్ని వల్గర్ గా మాట్లాడడం, బెదిరించి ఒక రౌడీ ముక్కల్లాగా తయారు చేయడము, అతను ఉన్నటువంటి సైన్యాన్ని కూడా ఒక రౌడీ లాగా తయారు చేయడం. ఎందుకు గురించి చేస్తున్నాం అంటే కేవలం తన భర్తదేవుడు గురించి, తన బిజినెస్ గురించి, డబ్బుల గురించే అమాయకులమైనటువంటి పూజారులకు బ్లాక్ మెయిల్ చేసి ఇట్లా బెదిరించి కొట్టడం ఇట్లా జరుగుతా ఉంది. మేమందరూ కూడా చెప్పాము, తెలంగాణ భజనందల కార్యకర్తలకు అందరూ కూడా చెప్పాం, ఇలాంటి వ్యక్తులను ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకు దేశశుద్ధి ఖచ్చితంగా చేయండి, తర్వాత కాంప్లైంట్ ఇవ్వండి అని కూడా స్పష్టంగా చెప్పాము. వాళ్ళ అనుచరులు ఎక్కడ బయట పడ్డా ఖచ్చితంగా మా జవాబు ఏ రకంగా చెప్పామో ఆ రకంగా చెప్తాము. అభినందనలు ఏంటంటే రంగరాజన్ గారి తండ్రి కాంప్లైంట్ ఇచ్చిన వెంబడే పోలీసులు స్పందించి వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. మేము ఒకటే భజనందల నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం, అతను వెనకాల ఎవరెవరు ఉన్నారు, అతను టార్గెట్ ఏంటి, అతను ఏం చేయబోతున్నాడో కూడా ఈ కుట్రకోణాన్ని కూడా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఎంతనే ఉంది. మేము కూడా ఆ దిశగా కూడా మా కార్యకర్తలకు చెప్పాము. అసలు ఏంది అయితే ఈ రామరాజ్యం అనే సంస్థ పేరు పెట్టుకోవడం ఏంది ఆర్గనైజేషన్ గా, అండ్ వీళ్ళు చేస్తున్న పనులు ఏంది? రామరాజ్యం పేరు పెట్టుకుంటే ఇప్పుడు మనము వింటాము, అందరూ తెలంగాణ కానీ దేశంలో హిందుత్వం పేరు బలపడుతున్నారు. హిందూ సంస్థలు ఎవరు పనిచేసినా అందరూ ఆదరిస్తా ఉన్నారు. ఈ ముసుగు వేసుకుని అతను రౌడీజం లాగా చేయడం జరుగుతా ఉంది. అతని ఉద్దేశం ఏంటంటే నేనే ఒక రాజ్యం నుండి మేము వచ్చాము, దేవుడు పంపిస్తే మేము వచ్చామని నమ్మబలికి అతను లోన ఒక కుట్రకోణం అనేది రంగరాజన్ గారి యొక్క దాడి మనకు స్పష్టంగా కనబడతా ఉంది మనకు. కాబట్టి ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహించకూడదని కూడా మేము డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మేము కూడా ఖచ్చితంగా ఇలాంటి దేశ ద్రోహులను మేము ఖచ్చితంగా ఏ రకంగా దేశశుద్ధి చెప్తానో ఆ చేస్తాము. ఇది రంగరాజన్ గారి మీద ఒక్కరి మీద జరిగిందని కూడా భావిస్తాము. రంగరాజన్ గారితో మీరు ఒకసారి మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేసిరా అన్న? ఏమన్నారు? మాట్లాడాను ఈ రోజు. వారు కూడా చెప్పారు విషయాలు, భయంకరమైనటువంటి కొన్ని విషయాలు కూడా చెప్పారు. ప్రారంభంలో వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్లకు నేను జవాబులు చెప్పాను, నీట్ గా సమాధానం చెప్పాను. చెప్తుంటే మధ్యలో వాళ్ళు ఒక గుండాలను వచ్చి షో వేసుకొని నేను కూర్చున్నటువంటి స్థలంలో బూట్లతో అట్లనే కూర్చో ఉన్నాను, భయభ్రాంతులు చేసి నన్ను కుట్టడం జరిగింది. కాబట్టి తర్వాత నేను మానవంగా ఉండడం జరిగింది అని చెప్పడం జరిగింది. అయితే ఆలయం కూడా వాళ్ళకి ఇవ్వాలి అని కూడా రంగరాజన్ ని బెదిరించిండ్రు అన్నారు, అది వాస్తవమేనా? వాస్తవం అండి. మీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే విఐపీలు వస్తా ఉంటారో వాళ్ళని మాకు పరిచయం చేయండి, వ్యక్తులు మా రామరాజ్య సంస్థలకు జోడించండి. మీరు ఏదైతే ఫండ్ వస్తుందో ఆ ఫండ్ మాకు అప్పచెప్పండి. మీకు చేత కాకపోతే ఈ దేవాలయాన్ని మాకు పూర్తిగా అప్పచెప్పండి. లేకపోతే ఖచ్చితంగా ఉగాది వరకు మేము సమయం ఇస్తున్నాము, మీరు అప్పటి వరకు చెప్పకపోతే మేము ఏ రకంగా బుద్ధి చెప్పాలని చెప్తామని కూడా బెదిరించడం జరిగింది. చెప్పింది. ఓకే, బజరంగ్ దళ్ ఏం డిమాండ్ చేస్తుంది ఈ విషయంలో? ఇట్లాంటివి మళ్ళీ రిపీట్ కావద్దు, ఒక
అర్చకుల పైన కావచ్చు, లేదంటే ఒక ఆలయం పైన దాడులు కావచ్చు, ఇట్లా ఉండకుండా ఉండాలంటే ఏం డిమాండ్ చేస్తున్నారు? దాడులు జరగకుండా ఉండాలి అంటే ఇప్పుడు వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎంత దీనికి ఎంబడి ఎవరో ఉన్నారు. వీరరాఘవరెడ్డి గారి పేరు ఒక్కరిదే కాదు కదా, వారు ఎంబడి ఇంకా ఎంతో మంది ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి విచారణ చేయాలి. ఒకవేళ ఇదే రాఘవరెడ్డి ఇదే రకం పేరు మీద వచ్చిన తర్వాత మేము అంత చూస్తాం చేస్తామంటే బజరంగలు ఏ రకంగా చేయాలి చెప్పాలో ఖచ్చితంగా చెప్తాము. ఎందుకంటే మా ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో కూడా మా కార్యకర్తలు ఉన్నారు. ఇతను ఫోటో ఇట్లా అన్ని వైరల్ అవుతా ఉన్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా బుద్ధి చెప్తామండి, వదిలిపెట్టాం. డన్, థ్యాంక్ యూ అన్న. డన్. సో ఇది బజరంగ్ దళ్ కార్యకర్తలు అండ్ రాష్ట్ర అధ్యక్షులు రంగనాథన్ గారితో మాట్లాడినప్పుడు రంగరాజన్ గారు చెప్పింది ఏంటి అని అంటే, రామరాజన్ సంస్థకు సంబంధించిన వాళ్ళు ఆలయానికి రావడం అండ్ దాంతోపాటు ఫస్ట్ ఆలయం చూడడం, తర్వాత రంగరాజన్ గారితో మాట్లాడే క్రమంలో కొన్ని ప్రశ్నలు అడగడం, దానికి సమాధానం చెప్పడం అండ్ అక్కడ సమాధానం చెప్పే క్రమంలో కూడా రామరాజ్యం మంచిదే, కాకపోతే కాన్స్టిట్యూషన్ పరంగా న్యాయపరంగా అనేది మనం హిందూ సమాజం ఉండాలి అనేది గట్టిగా చెప్పడం అండ్ దాంతోపాటు ఆలయాన్ని ఉగాది లోపు రామరాజన్ సంస్థకు అప్పగించడం, రంగరాజన్ గారు కూడా ఈ రామరాజన్ సంస్థలో చేరి సంస్థను ముందుకు తీసుకెళ్లడం అనేదే ప్రధాన డిమాండ్. దానికి ఒప్పుకోకపోవడం కావచ్చు, సో అక్కడ కొన్ని ప్రశ్నలకి ఈయన ధీటుగా సమాధానం చెప్పడం కావచ్చు, ఇవన్నీ కూడా జరిగినాయి దాదాపు 30 నుంచి 45 నిమిషాల పాటు. ఇవన్నీ జరగడం, దానిపైన దాడి జరగడం, ఇవన్నీ కూడా జరిగినాయి. సో ఈ ఇష్యూని ప్రతి ఒక్క సంస్థలు కూడా ఖండిస్తున్నాయి అండ్ ప్రతి ఒక్కరు కూడా సరైన గుణపాఠం చెప్పాలి అనే డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి. సో ఇది రంగరాజన్ ఎపిసోడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్.